హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనగానే చిన్నప్పుడు బోల్డ్ అన్ని కథలు చెప్పేవాళ్ళు. అందులో అందరికీ బాగా తెలిసిన కథ చంద్రుడి శాపం. ఒకానొక రోజు భక్తుల భక్తికి మెచ్చిన గణేశుడు భక్తుల విందుకు వెళ్ళారంట. అక్కడ భక్తులు భక్తితో సమర్పించిన ప్రసాదాలను కడుపారా ఆరగించిన స్వామి బొజ్జ గుండ్రంగా అయింది. మిగిలిన ఉండ్రాలను నడుముకు కట్టుకుని ఇంటికి బయలుదేరాడంట. దారిలో చిట్టి మూషికంపై గణపతిని చూసి చంద్రుడు వ్యంగ్యంగా నవ్వాడంట. దానితో మనస్తాపానికి గురైన గణపయ్య చంద్రుణ్ణి ఇలా శపించాడంట. ఏ కాంతిని చూసి నువ్వు అహంకారంతో విర్రవీగుతున్నావో ఆ కాంతి నీకు దూరమైపోతుందని, నిన్ను చూసిన వాళ్ళు నీలాప నిందలు పాలవుతారని అన్నారు. ఇది విన్న చంద్రుడు భయంతో తన తప్పును తెలుసుకుని స్వామిని ప్రాధేయపడ్డాడు. దానితో గణపయ్య కనుకరించి సంపూర్ణ శాప విమోచనం కలగదని, నీ కాంతి క్రమక్రమంగా తగ్గుతూ పెరుగుతూ ఉంటుందని సెలవిచ్చారు. ఇకపోతే ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఈ శాపం వర్తించదని అన్నారంట. అర్థమైంది కదా? చంద్రుణ్ణి చూస్తారేమో, భక్తితో పూజించండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.